దేవుడు మనల్ని ఆదుకునే దేవుడు, మనల్ని ఆదుకునేవాడు. ఎప్పుడైనా శ్రమ రాగానే నన్ను ఎవరు ఆదుకుంటారా అని అటు ఇటు చూస్తూ ఉంటాం, ఎవరు నన్ను లేవనెత్తారా అని అటు ఇటు చూస్తూ ఉంటాం. అయితే లేఖనం సెలవిస్తాం, దేవుడు నిన్ను ఆదుకునేంతగా ఈ లోకంలో మరి ఎవరైనా ఆదుకోగలరా? ఆయన నీ రక్షకుడు, సృష్టికర్త, నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు, తన రక్తాన్ని కార్చిన దేవుడు నిన్ను ఆదుకోవడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు. బహుశా కొంతమంది మనకు సహాయం చేయడానికి వాళ్ళకి ఇష్టం ఉన్నా సహాయం చేసేంత తీరిక వారికి ఉండకపోవచ్చు. సహాయం చేయాలని వారిలో ఆశ ఉన్నా కొన్ని పరిస్థితులు వారికి అనుకూలించకపోవచ్చు. కానీ దేవుడు వాటన్నిటినీ కూడా దాటి నిన్ను ఆదుకునే దేవుడు, బలపరిచే దేవుడు. యోసేపు జీవితంలో అదే జరిగింది. ఎవ్వరూ యోసేపును ప్రోత్సహించేవారు లేరు, ఎవ్వరూ అతన్ని ఆదుకునేవారు లేరు. ప్రతి సందర్భంలో అడుగడుగున ఏదో ఒక సమస్య, ఏదో ఇబ్బంది ఎదురవుతున్నప్పుడు యోసేపు దేవుణ్ణి మాత్రమే నమ్మాడు, ఆయన్ని మాత్రమే గట్టిగా పట్టుకున్నాడు. ఒకానొక రోజు వచ్చింది, దేవుడు యోసేపుని హెచ్చించాడు. ఆ హెచ్చింపు ఎలాంటిది అంటే, యోసేపు జీవితంలో దేవుడు చేసిన అద్భుతం బట్టి అతడు అనేక మందికి ఆశీర్వాదకరంగా మారాడు.